రేపు ఆదివారం. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఈరోజు 5 రూపాయలతో ఇలా చేస్తే చాలు 5 కోట్ల అప్పు ఉన్నా తీరిపోతుంది. మీరే కోట్లు సంపాదించుకొని అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. ఎంత పెద్ద అప్పులున్నవారైనా సరే ఆదివారం రోజు 5 రూపాయల బిళ్ళతో ఈ పరిహారం చేసుకుంటే చాలు ఆ అప్పుల బాధల నుండి బయటపడగలుగుతారు. ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధల వల్ల ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు. వేలు, లక్షలు, కోట్లు ఇలా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత అప్పు ఉంటూనే ఉంటుంది. పేదవారికి చిన్న అప్పులు ఉంటాయి, ధనవంతులకి పెద్ద అప్పులు ఉంటాయి. లక్షలు, వేలు, కోట్లు ఇలా మీకు ఎంత అప్పులున్నా, చిన్న అప్పులైనా పెద్ద అప్పులైనా ఎలాంటి అప్పులున్నా పర్వాలేదు. చక్కగా ఈ ఆదివారం రోజున ఒక 5 రూపాయల బిళ్ళతో ఒక పరిహారం చేయండి చాలు. ఖచ్చితంగా మీరు అప్పుల బాధ నుండి సులభంగా బయటపడిపోతారు అనే శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఆదివారం రోజు 5 రూపాయలతో ఏం చేస్తే అప్పుడు తీరిపోతాయని ఈ విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఒక ఊరిలో రంగయ్య, శివమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్లకు ఒక ఆవు ఉండేది. దాని పేరు లక్ష్మి. లక్ష్మిని వాళ్ళు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఒకరోజు శివమ్మ చాలా రుచిగా ఉండే కూరను చేసింది. అది తిని రంగయ్య చాలా బాగుంది, ఇది రేపటికి కూడా దాచిపెట్టు కొంచెం అన్నాడు. సరే అంది శివమ్మ. అక్కడే ఉన్న ఆవు శివమ్మ మాటలు విని గట్టిగా నవ్వింది. రంగయ్య నిద్రపోయిన తర్వాత శివమ్మ ఒక్కటే ఆవు దగ్గరికి వచ్చి, ఎందుకమ్మా లక్ష్మి, నేను ఏదో అంటే నువ్వు అంతలా నవ్వావు అని అడిగింది. రంగయ్యకు రేపు అనేది ఉండదు, ఈరోజు రాత్రి అతడు మరణిస్తున్నాడు అని చెప్పింది ఆవు. అది విని శివమ్మ బాధపడుతూ, ఏదైనా ఉపాయం చెప్పమ్మా, పుణ్యం కట్టుకో అంది. సరే, ఇవాళ నీ భర్త కోసం యమదూతలు వస్తారు కదా, వాళ్లకు రుచికరమైన వంటని చేసిపెట్టు. నువ్వు కోరిన వరం ఇస్తారు వాళ్ళు, అప్పుడు నువ్వు నీ భర్త ప్రాణాలు అడుగు అన్నది ఆవు. సరే అంది శివమ్మ. ఆ రోజు రాత్రి శివమ్మ నిద్రపోకుండా రంగయ్య వైపే చూస్తూ కూర్చున్నది. ఆమె చూస్తూ ఉండగానే ఒక నాగుపాము వచ్చి రంగయ్యను కాటువేయబోయింది. మెలకువగా ఉన్న శివమ్మ చెటాలన ఒక బుట్టను పాము మీద పడేటట్టు విసిరింది. అంతలోనే వాళ్ళ ఇంటి దూలం ఒకటి విరిగి రంగయ్య మీద పడబోయింది. ఆమె గబిక్కున అతని పక్కకు లాగి కాపాడింది. చూస్తూ ఉండగానే వాళ్ళ ఇంటికి మంటలు అంటుకున్నాయి. ఆ వేడికి నిద్రలేచిన రంగయ్యను పట్టుకొని రంగమ్మ పంటకు పరుగెత్తింది. అప్పటికి ఊళ్ళో వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి నిప్పు ఆర్పారు. ఆ వెలుగులో దూరంగా నక్కి కూర్చున్న యమభటులు కనబడ్డారు శివమ్మకు. ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే, వాళ్ళు అంత అప్పుడే అయిపోయింది అనుకోకు, మేము వచ్చింది అయ్యేంత వరకు మేము వెనక్కి వెళ్ళేది లేదు అన్నారు. ఆమె వాళ్ళతో మర్యాదగా మాట్లాడి, ఎట్లాగూ వచ్చారు, ఆయనను తీసుకుపోతానంటున్నారు, అయినా దానికోసం నేను ఉండే ఇల్లు తగలబెట్టడం మీకు తగిన పనేనా, ఇంకా నేను ఎలా బతకను ఆయన అన్నది. సరే ఏడవకు, నీ ఇంటిని మేము మామూలుగా చేసేస్తాం అని యమభటులు ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేశారు. బాగుంది, ఇంటికి వచ్చిన అతిథులు మీరు, మిమ్మల్ని వట్టి చేతులతో పంపితే ఇక నాకు ఎట్లా జరుగుతుంది? ఒక 10 నిమిషాలు ఆగండి, వేడివేడిగా అలసంద వడలు వేసిస్తాను, తినిపోదురు అన్నది శివమ్మ. అంతవరకు ఊరికే నక్కి కూర్చొని కష్టపడుతున్న యమభటులకు అలసంద వడలు అనగానే నోరూరింది. శివమ్మ ఇంకా వాళ్ళ అంగీకారం కోసం ఎదురు చూడకుండా అప్పటికప్పుడు అలసందలు రుబ్బి వేడివేడి వడలు వేసి పెట్టింది వాళ్ళ ముందు. అసలే యమభటులాయే, చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ కూడా ఉన్నారేమో. ఒక్కొక్కరు 25 వడలు లాగించేశారు. అందరూ కడుపారా తిని తృప్తిగా త్రేయించాక తినేందుకు నాకు ఒక్క కూడా తెచ్చింది శివమ్మ. అవి కూడా పుచ్చుకొని వారు సరే మరి ఇక రంగయ్యని తీసుకొని వెళ్ళొస్తాము అని బయలుదేరారు. శివమ్మకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు లక్ష్మి, అయ్యో, మీరు వచ్చింది పల్లెకే కదా, పట్టణానిక? పల్లెకు వచ్చి కడుపునిండా పాలు తాగి వెళ్ళకపోతే మా పాడి అంత ఏం కాను అన్నది శివమ్మకు మాటలు అందిస్తూ. అప్పుడు శివమ్మ నులక మంచాలను తెచ్చి వేసి, అవునవును, ఇంకొక 10 నిమిషాల్లో పాలు పితికేస్తాను, చల్లగా కాసిని పాలు త్రాగి బయలుదేరుదు అన్నది.
యమభటులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కానీ బాగా తిని ఉన్నారేమో, వాళ్ళకు కొంచెం ఆయాసంగానే ఉన్నది. నులక మంచాలు వాళ్ళను చాలా ఆకర్షిస్తూ ఉన్నాయి కూడా. చివరికి బద్ధకం గెలిచింది. వాళ్ళు విశ్రాంతిగా కూర్చున్నారు మంచాల మీద. ఇంకొక 2 నిమిషాలలో వాళ్ళు ఉరకలు పెట్టి నిద్రపోతున్నారు. శివమ్మ లక్ష్మి పాలు పితుకుతూ, మరి ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి? వీళ్ళు నిద్ర లేచారంటే రంగయ్యను ఎత్తుకుపోతారు, మళ్ళీ పాఠం మొదలు పెడతారు అన్నది విచారంగా. లక్ష్మి చిక్కని పాలు దారగా వదులుతూ, ఏం కాదులే శివమ్మ, ఇంకేదైనా అడ్డం వేద్దాంలే అన్నది. పాలు బాగా కాగి ఎర్రని మీగడ కట్టేసరికి మరో 2 గంటలయ్యింది. అంతలో యమభటులు గుండెల మీద చెయ్యి వేసుకొని, అయ్యా వచ్చేస్తున్నాం, అయ్యా ఇంకేమీ ఆలస్యం చేయం దొరా అంటూ గబుక్కున లేచి కూర్చున్నారు. శివమ్మ చిటుక్కున వేడివేడిగా పాలు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టింది. అయ్యో, పాలు చాలా వేడిగా ఉన్నాయమ్మా తల్లి. అటు చూస్తే దొర పిలుస్తున్నాడు. మా కష్టం కూడా చూడు. అన్నపూర్ణమ్మ తల్లివి, మీ రంగయ్యను తీసుకొని వెళ్తూ ఉంటే మాకు బాధగానే ఉంది. కానీ ఏం చేయగలం? మీ ఇంట్లో ఉన్నది ఈ ఒక్క రంగయ్యే కదా, వేరే రంగయ్య ఎవరు లేరు కదా, మేమేం చేయాలి చెప్పు అన్నాడొక యమభటుడు వేడివేడి పాలను ఊదుకొని జొర్రుకుంటూ. అప్పుడు లక్ష్మి అతని పాటను అందుకొని, వేరే రంగయ్య లేకేమి, ఇదిగో నా చెవి మీద కూర్చొని నా రక్తం తాగి బలుస్తున్న పిడుదు వాడు రంగయ్య కాదు అన్నది. ఆవు చెవికేసి పరీక్షగా చూస్తూ, అవునా, నిజంగానే ఈ పిడుదు పేరు రంగయ్యేనా అన్నాడు యమభటుడు. అయ్యో, ఈ మనిషి రంగయ్య ఎంత మంచివాడో, మా పిడుదు రంగయ్య అంత దుర్మార్గుడు. మీరు ఈ ఇంట్లో నుంచి ఎవరినైనా తీసుకెళ్లాల్సి వస్తే మొదట వీడినే తీసుకెళ్ళాలి. అసలు మీరు వచ్చింది పిడుదు రంగయ్య కోసమే అయి ఉంటుంది, సరిగ్గా కనుక్కోండి. తప్పు ప్రాణాన్ని తీసుకెళ్తారేమో మీ దొర ఊరుకోడు అంది ఆవు అమాయకంగా. యమభటుల్లో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వాళ్ళల్లో ఒకడు శివయ్య కేసి కృతజ్ఞతగా చూసి అలసందవడలని వేడివేడి పాలను గుర్తు చేసుకుంటూ, అవునురా, మనం తీసుకెళ్లాల్సింది ఈ పిడుదుగారిని. పదండి, వాడు తీసుకొని పోదాం, దొర ఏమనడు కానీ అన్నాడు. తీసుకెళ్ళండి, పాపం తప్పుడు ప్రాణాన్ని తీసుకెళ్తే మీకు కష్టం అంది శివమ్మ. ఈ దొర కాదంటే మళ్ళీ వదిలేండి అంది జోడిస్తూ. మళ్ళీ రామ్లేమ్మ, ఎవరో ఒక రంగయ్య ఈ ఇంట్లో నుంచి దొరికితే చాలు, మా దొర ఏమి అనడు కానీ చల్లగా ఉండు అని అన్నాడు. యమభటులు పిడుతూ ప్రాణాలు చేత పట్టుకొని మాయమైపోయారు. అప్పుడు ఆవును ఆప్యాయంగా నిమురుతూ, పిడుదు రంగయ్య కోసం ఊరంతయ్యకు భోజనాలు పెట్టిద్దాం లక్ష్మి అన్నది శివమ్మ. ఇక వీడియోలోకి వస్తే, ఆదివారం అనేది చాలా మంచి రోజు. ఆదివారానికి చాలా శక్తులు ఉంటాయి. ఆదివారం రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయని సిద్ధశాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా ఎవరైతే అప్పుల సమస్యతో సతమతమైపోతున్నారో వాళ్ళు ఆదివారం రోజున 5 రూపాయలతో చిన్న పరిహారం చేస్తే చాలు, అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఆదివారం రోజు అందరూ కూడా కొన్ని నియమాలను పాటించాలి. అవేమిటి అంటే, ఆదివారం రోజు గోధుమలను కానీ గోధుమ పిండిని కానీ కొని ఇంటికి తెచ్చుకోకూడదు. ఆదివారం రోజు గోధుమలను లేదా గోధుమ పిండిని కొని తెచ్చుకున్న అప్పుల పాలైపోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఆదివారం రోజు నీలిరంగులో ఉండే దుస్తులను ధరించకూడదు. ఆదివారం పూట తలకు నూనె రాయకూడదు. తలంటూ స్నానం చేయకూడదు. అలాగే ఆదివారం రోజు జుట్టు కత్తిరించకూడదు. అంటే షేవింగ్, జుట్టు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. అలాగే ఆదివారం పూట మాంసాహారం తినేవారు ఆ పాపం పోవడం కోసం గోమాతకు ఆహారం పెట్టాలి. అప్పుడే మాంసం తినడం వల్ల వచ్చే పాపం పోతుంది. ఆవులు దగ్గరలో లేనివారు కాకులకు, పక్షులకు ఇలా ఏదో ఒక మూగ జీవాలకు ఆహారం వేయాలి. ఇక ఎవరైతే తీవ్రమైన అప్పులున్నాయని బాధపడుతున్నారో వారు ఆదివారం రోజు చక్కగా 2 5 రూపాయల బిళ్ళలను తీసుకొని ఆ 2 5 రూపాయల బిళ్ళలను ఒక గ్లాసులో నీటిలో వేయండి. అంటే ఒక గాజు గ్లాసులో నీటిలో పోసి ఆ గ్లాసుల నీటిలో ఈ 2 5 రూపాయల కాయిన్స్ని వేయండి. వేసి ముందు ఆ 2 5 రూపాయల కాయిన్స్ను మీ కుడి చేతి పిడికిలో బిగించి ఆ పిడికిలిని మీ ముఖం దగ్గర పెట్టి, మాకు ఉన్న అప్పులు తీరిపోవాలి, మాకున్న అప్పులు తీరిపోవాలి, మాకున్న అప్పులు తీరన్నీ కూడా తీరిపోవాలి అని 3 సార్లు మనసులో అనుకొని, ఆ తర్వాత ఈ 5 రూపాయల
కాయను నీటిలో వేయండి. తర్వాత ఆ నీటిలోనే ఒక అర స్పూన్ అంతా కుంకుమను వేయండి. ఎందుకంటే కుంకుమకు మన కష్టాలను తీర్చే శక్తి ఉంటుంది. కుంకుమతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, అప్పులు తీరిపోతాయి గనక కుంకుమను వేయండి. ఆ తర్వాత ఈ నీటిలోనే అర స్పూను గల్లుప్పు కూడా వేయండి. ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు చెడును తీసేస్తుంది, అప్పులను తొలగించేసి ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక ఉప్పును వేయండి. తర్వాత ఈ గ్లాసును తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి ఎడమ వైపున ఈ గ్లాసును పెట్టి వదిలేయండి. ఇలా మొత్తం 3 ఆదివారాలు చేయాలి. ఈ చిన్న పరిహారం చేయటం వలన ఎన్ని లక్షల్లో కోట్లలో అప్పులున్నా తీరిపోతాయి. మీరే ఫలితాన్ని అనుభవిస్తారు. ఇక ఇలా పెట్టిన గ్లాసుని 24 గంటల తర్వాత తీసి దానిలో నీటిని తులసి చెట్టు మొదట్లో పోసేయండి. 5 రూపాయల కాయను మాత్రం ఎవరైనా చిన్న పిల్లలకు ఇచ్చేసేయండి. ఇది చాలా అద్భుతమైన పరిహారం కనుక ప్రతి ఒక్కరు కూడా ఆదివారం రోజు ఈ పరిహారాన్ని చేసుకొని అప్పుల బాధ నుంచి బయటపడండి, ఆనందంగా జీవించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి అందరూ కూడా తలకు నూనె రాయకూడదు, షేవింగ్ చేసుకోవద్దు. ఆవులు దగ్గర ఉంటే ఏమన్నా దానా తినిపించండి. గ్లాసులో రెండు కాయిన్స్ని వేసేసి అవి మీ కుడి చేతుల పిడికిల్లో బిగించి ఆ పిడికిల్ని మీ ముఖం దగ్గర పెట్టి మాకున్న అప్పులన్నీ తీరిపోవాలని చెప్పేసి మీరు అట్లా అఫర్మేషన్ చేసుకోండి.